ఇయ్యాల రేపు అందరం సంపాదించుకుంటున్నాం, కానీ సంపాదించిన పైసలన్నీ ఇంట్లో అయ్యకో అవ్వకో పోరగాండ్లకో దవాఖాన్ల ఖర్చుల పాలవుతున్నాం. గల్లీకో క్యాన్సర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. మనమంటే అన్నీ తెలిసి కూడా తప్పులు చేసి పానాలు ఖరాబు చేసుకుంటున్నాం. మనం గంగలవోని, కానీ చిన్న పిల్లగాండ్లు రక్తహీనతతోని బుద్ధిమాంద్యంతోని బాధపడుతున్నారు. బొక్కలల్ల బలం లేక జారి పడితేనే కాళ్ళు చేతులు పుటుక్కుమని ఇరిగిపోతున్నాయి. కాల్షియము, ఐరన్, మల్టీవిటమిన్ గోళీలు వాడకం ఎక్కువైంది. ఎన్ని తిన్నా అప్పటి మందమే పనిచేస్తున్నాయి. అయ్యో పరిష్కారం లేదా అంటే ఎందుకు లేదు? మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలలో మంచికి చెడుకు వాడే 4 వానలు వస్తే పండే నువ్వులున్నాయి కదా. మంచిగా మట్టి ఇసుక లేకుండా చెరిగి నీళ్ళతోని గాలిచ్చి ఆరబెట్టి దోరగా వేయించి బెల్లంతోని లడ్డు వేసుకొని రోజుకొకటో వారానికొకటో తింటే కాల్షియము, ఐరను, B12 విటమిన్ లోపాలు పోయి ఆరోగ్యంగా ఉంటాము. పొడిబారిన చర్మం కూడా మంచి తేజస్సును పొందుతుంది.